ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, అమ్మ గాని అన్నయ్య గాని ఎవరు కాల్ లిఫ్ట్ చేయడం లేదు, ఎందుకని? మొబైల్స్ కార్లోనే పెట్టేసి అఖండ స్వామిని ఎత్తుకుని గురువుగారి వద్దకి వెళ్ళుంటారు విశాల్. ఆ అత్తయ్య అయితే ఫోన్ కొంగు కట్టుకోదు, జాకెట్లో పెట్టుకునే అలవాటు ఆవిడికి లేదు. మా ఆయనైనా జేబులో పెట్టుకోవాలి కదా. మనమే ఇంకొకరెవరైనా వెళ్ళుంటే బాగుండేదక్కా. కార్ దగ్గరికి వెళ్ళాం అంతే, 6 నిమిషంలో గేటు దాటారు. అసలు అఖండ స్వామి ఇంటికెందుకు రావాలి? పాము చేత కాటెందుకు వేయించుకోవాలి? నైని, నాకొక డౌట్. అఖండ స్వామిని నాగయ్య కాటేస్తాడని నీకు ముందే తెలీదా? తెలుసు. తెలిసి ఎందుకు చెప్పలేదు? స్వాముల వారికే సర్వం తెలిసినప్పుడు నేనెందుకు చెప్పడం అని తేలిగ్గా అనుకుందేమో చెల్లి. బరువుగా ఉండే ఆయన్నే మోసుకెళ్ళిపోయారు. వదిన, ఒక్క నిమిషం. నైని, శత్రువు అయినా సరే కాపాడాలి అనేదానివి కదా, ఈయనెందుకు ఆదుకోకుండా ఆగిపోయావు? కనీసం ఇలా జరుగుతుందని ఎవరితోనూ ఎందుకు చెప్పలేదు? చెప్పకూడదనుకున్నాను. చెల్లి, అది నీ వ్యక్తిత్వానికి విరుద్ధం కదా. ఇలా ఎప్పుడు చేయవు నువ్వు. ఈసారి చేయాల్సొచ్చిందక్కా. నైని, ఒకరి ప్రాణం పోతున్నా కళ్ళు అర్పకుండా చూస్తున్నావంటే అన్యాయమే కదా. ప్రాణం కన్నా మానం గొప్పది. గాయత్రమ్మగారి నుదుట కుంకుమ పెట్టడానికి అతనెవరు బాబుగారు? పరీక్షించడానికలా చేశారు. ఇంకేదైనా చేయమనండి. అమ్మగారు ప్రాణాలతో ఉన్నారని నమ్మకంగా చెప్పినా విన్నప్పుడు లేరన్నట్టు ఆధారాలు చూపించమనండి. అంతేకాని ఆమెకు కుంకుమ అద్దాలనుకుంటే ఆ చేతి వేళ్లకి రక్తమే వచ్చింది. గండం వస్తుందని అఖండ స్వామివారు కూడా ఊహించుండరు. ఎందుకంటే అతని దృష్టి అమ్మగారి రాక మీద పడుండొచ్చు. గాయత్రత్తయ్య గారు ఎక్కడి నుంచి వస్తారని ఆయన గారి ప్రయత్నం. మా అమ్మ కన్నా ముందు మృత్యుదేవతనే చూశారాయన. ఎవరి విషయంలోనైనా జాలి పడతానేమో కాని గాయత్రమ్మగారి విషయంలో తలదూరిస్తే మాత్రం తట్టుకోలేను. చెల్లి, స్వామివారు బొట్టు పెట్టాలనుకున్నది కేవలం ఫోటోకే. ఫోటో అనే అంటారు అందరూ. నాకు మాత్రం అమ్మగారు సజీవంగానే చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. విశాల్, చెల్లి ఇదే ఇంత సీరియస్గా తీసుకుందంటే ఇన్నాళ్ళు గాయత్రి పాప విషయం చెప్పకుండా దాచిపెట్టామన్న విషయం గనక తెలిస్తే ఏమవుతుందంటావు? ఇంక నన్ను కూడా నైని నుదుటిన కుంకుమ పెట్టనివ్వదేమో వదిన. మనోదేవ అహిర్ ఆదిత్ సతో కాంసః సంయతం నవిష్టరాద్వ్యాత్తం నసం యమన్నమో దేవజనేభ్యః. కళ్ళు తెరు స్వామి, ప్రాణాపాయం తప్పింది. సాయం పట్రా. లేండి స్వామి, లేండి. నాగయ్య కాటుకి బతకడం దుర్లభం. నన్ను ఇక్కడికి తీసుకురాకపోతే మరణించేవాణ్ణి గురువుగారు. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మేమే స్వామి. మీరు తీసుకొచ్చారు గాని నన్ను ఇక్కడికి తీసుకురమ్మన్నది ఎవరు? మా పెద్ద మరదలు నైనేనే. నిజానికి పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్దాము అనుకున్నాము. అక్కడికి వెళ్ళేలోపు అఖండ స్వామి కళ్ళు తేలేసేవారు వల్లభ.
ఇక్కడికి రావడం వల్లే ప్రాణహాని తప్పింది. పాపం మాకు సాయం చేయడానికొచ్చి బలైపోయి ఉంటే ఆ పాపం జన్మాంతం మమ్మల్ని వెంటాడేది గురువుగారు. వీరికి ప్రాణభిక్ష పెట్టినందుకు మేం కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అసలు నాగయ్య ఎందుకు కాటేశాడో ఆలోచించారా? పాము కాటు వేయడం దాని లక్షణం కదా స్వామి. దాని జోలికి వెళ్ళకపోతే ఏ విషసర్పం ఏమీ చెయ్యదు. మరెందుకు మిమ్మల్ని కాటేసిందంటారు? మీరు వెళ్ళింది గాయత్రీదేవి జోలికి. పెద్దమ్మ దగ్గరికి పోలేదు, ఫోటో దగ్గరికి వెళ్ళి అఖండ స్వామి బొట్టు పెడదాము అనుకున్నారు. విశాలాక్షమ్మ వారి భక్తురాలైన గాయత్రీదేవి అమ్మవారి కుంకుమని నుదుటను పెట్టుకునేది. అంతే తప్ప తనకు సింధూరం పెట్టే ఆలోచన, అవకాశం ఎవ్వరికీ ఇచ్చేది కాదు. అలాంటిది అఖండ స్వామి అడుగు ముందుకు వేసి సాధ్వీమణి అయిన గాయత్రీదేవికి పాతివ్రత్యానికి శృంగభంగం కలిగించదలిస్తే సర్వద్రక్షగా ఉండే నాగయ్య కాటెయ్యక మానడు. గాయత్రీదేవి పునర్జన్మ ఎత్తాక నిర్ధారణ చేసుకోవాలన్న తలంపుతో అలా చేశాను. కానీ దురుద్దేశం ఏ కోసాన లేదు గురువుగారు. ఉండకపోవచ్చు, కానీ మూర్ఖులతో, ప్రమాదకారులతో సావాసం చెయ్యునప్పుడు ఉపద్రవాలు సంభవిస్తాయి. మమ్మల్ని అంటున్నారా? రేయ్, నువ్వు ఊరుకోరా. ఏది ఏమైనా సరే జాగ్రత్తగా ఉండాలి. సాధకుడివి, ఉపాసకుడు అయిన నువ్వు మళ్ళీ పాము కాటుకు గురవ్వకూడదు. పాములు నీ వైపు రాకుండా ఉండటానికి ఈ తులసి పత్రాలిస్తాను. చుట్టుపక్కల పెడితే ఏ సర్పం వీటిని దాటి లోపలికి రాదు. ధన్యుని గురువుగారు. అఖండ స్వామి, మీరు మళ్ళీ మా ఇంటికి రారుగా? ఆ, మళ్ళీ కాటేయించుకోవడానికి ఆయనకేమన్నా సరదానా మమ్మీ? అదే అంటున్నాన్రా. పాములే ఎక్కువగా ఉన్నది మా ఇంటి వద్దే కదా, అందుకే ఆ తులసాకులు మాకిస్తారా అని అడుగుతున్నాను. మాలాంటి సాధువుల్ని అడిగితే ఇవ్వకుండా ఉండవు తెలుత్తమా? నన్ను రక్షించినందుకు కృతజ్ఞతగా ఇస్తున్నాననుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.